హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాసినేటింగ్ ప్రియా. ఎప్పుడైనా మీ ఇంట్లో నైట్ రైస్ మిగిలిపోయి కర్రీస్ ఏం లేకపోతే ఇలా సింపుల్గా టేస్టీగా పొంగల్ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తా. ఇక్కడ 2 కప్స్ మిగిలిపోయిన రైస్ తీసుకున్నానండి. అది బాగా కలిపాను. ఇక్కడ పెసరపప్పు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టాను. ఇప్పుడు దీంట్లో అది మిక్స్ చేయాలి. దీని యొక్క క్వాంటిటీ రేషియో వచ్చి 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి 1.5 కప్ పెసరపప్పు తీసుకోండి. సో ఇది ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి 2 కలిపి మిక్స్ చేసుకోండి. ఇక్కడ మా రైస్ వచ్చి కొంచెం పొడిగా ఉంది. సో 2 విజిల్స్ రానిస్తున్నాను, ఎందుకంటే మెత్తగా ఉంటేనే బాగుంటుంది కదండి పొంగల్. కుక్కర్ విజిల్ వచ్చేలోపు ఇప్పుడు పొంగల్లోకి తాలింపు పెట్టుకుందాము. టేస్ట్ కోసం గీతోనే ట్యాంపరింగ్ చేస్తున్నాను. దీంట్లో మిరియాలు, జీరా, కరివేపాకు, జీడిపప్పు వేసి బాగా ఫ్రై చేయండి. కుక్కర్ విజిల్ వచ్చేసిందండి. దీంట్లో సాల్ట్ అండ్ మనం ఏదైతే చేసుకున్న ట్యాంపరింగ్ అది మిక్స్ చేసుకోండి. చూసారా, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ పొంగల్ 5 minutesలో మిగిలిపోయిన రైస్తో ఎంత బాగా చేసుకున్నామో మీరు కూడా ట్రై చేయండి. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్.